నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. విజయవాడలోని బాపు మ్యూజియంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మ్యూజియం డే వేడుక. అంతర్జాతీయ మ్యూజియం డే వేడుకలో పాల్గొన్న ఏపీ టీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ. మ్యూజియంలో నాగరికత వికాసాన్ని ప్రతిబింబించే జ్ఞాన నిలయాలన్న ఏపీ టీడీసీ చైర్మన్. సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపద పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీష. సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపద పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపిన కలెక్టర్. పురాతన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు మన నాగరికతకు ప్రతీకలని వెల్లడి. మ్యూజియంలో విజ్ఞాన భాండాగారాలన్న రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి. చరిత్ర, సంస్కృతిని సంరక్షించే విజ్ఞాన నిలయాలని వెల్లడి. మన పుస్తకాల్లో చదువుకున్న చరిత్రను అనుభవించేందుకు మ్యూజియంలు గొప్ప వేదికలని వ్యాఖ్య. విజయవాడ నగరపాలక సంస్థ నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ప్రజలకు శాశ్వతమైన పరిష్కారాలు అందించాలన్న నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశం. మ్యూజియంలో కేవలం పురాతన వస్తువుల కేంద్రాలు మాత్రమే కాకుండా నాగరికత వికాసాన్ని ప్రతిబింబించే జ్ఞాన నిలయాలని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. ఈ సంపదను భావితరాలకు విలువైన వారసత్వ సంపదగా అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. భావితరాలకు మన సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపదను అందించడంలో మ్యూజియంల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా సోమవారం విజయవాడలో బాపు మ్యూజియంలో జిల్లా అధికార యంత్రాంగం, పర్యాటక శాఖ, పురావస్తు శాఖ, ఇంటాక్, జిజ్ఞాస ఆర్ట్వర్స్, ఆర్టీఐహెచ్, శ్రేయాస్ మీడియాతో పాటు వివిధ సాంస్కృతిక, చారిత్రక వారసత్వ సంస్థల సహకారంతో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా సోమవారం విజయవాడలోని బాపు మ్యూజియంలో జిల్లా అధికార యంత్రాంగం, పర్యాటక శాఖ, పురావస్తు శాఖ, ఇంటాక్, జిజ్ఞాస ఆర్ట్వర్స్, ఆర్టీఐహెచ్, శ్రేయాస్ మీడియాతో పాటు వివిధ సాంస్కృతిక, చారిత్రక వారసత్వ సంస్థల సహకారంతో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. తొలుత ఏపీ టీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడిపాటి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, ఆర్కియాలజీ అండ్ మ్యూజియంల కమిషనర్ పి సురేష్ తదితరులు అధికారులతో కలిసి జాతిపిత మహాత్మా గాంధీతో పాటు పింగళి వెంకయ్య, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ టీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ చారిత్రక విశిష్టత భావితరాలకు స్ఫూర్తి పదమని, చిన్నారులు కేవలం మార్కుల వేటలోనే పడిపోకుండా మన చారిత్రక వారసత్వ వైభవాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపద పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష పిలుపునిచ్చారు. సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపద పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పురాతన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు మన నాగరికతకు ప్రతీకలని, వాటి సంరక్షణ ద్వారా భావితరాలకు చరిత్రను చేరవేయగలమని తెలిపారు. సో గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు ఓల్డ్ మ్యూజియం డే సందర్భంగా ఇవాళ బాపూజీ మ్యూజియంలో కొన్ని కార్యక్రమాలను తిలకించడం జరిగింది. రెండోది పింగళి వెంకయ్య గారు ఏదైతే జాతీయ జెండాను రూపొందించి మహాత్మా గాంధీ గారికి బహుకరించేటువంటి సన్నివేశం అక్కడ మనం చూడటం జరిగింది. చాలా ప్రాశస్త్యమైనటువంటిది, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూని గౌరవ కలెక్టర్ గారు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ కార్యక్రమాలని చూసేటువంటి అవకాశం కల్పించడం. రెండవది, ఈ విధంగా చూసినట్టయితే మన హిస్టారికల్గా ఉన్నటువంటి మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఈ యొక్క శిల్పకళా నైపుణ్యాన్ని దాంట్లో కూడా గ్యాప్ క్రియేట్ చేయడం కానీ, అక్కడి నుంచి క్యూఆర్ కోడ్తో వచ్చేస్తే ఆ విగ్రహం గురించినటువంటి హిస్టరీ, అది ఎక్కడ వీరభద్రుడు, ఏ పరిస్థితులు వీరభద్రుడు యాక్టివిటీ ఏంటి, ఇలా చెప్పినటువంటి పరిస్థితి తీసుకురావటం. ఇవన్నీ కూడా ఇవాళ ఉన్నటువంటి 14 మ్యూజియంలో ఇది ఒక వన్ ఆఫ్ ది 14 మ్యూజియంస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో టూరిజాన్ని ప్రమోట్ చేయడంతో పాటు ఆర్కియాలజీ కానీ మిగతా అన్ని విషయాలు అనుసంధానం చేస్తూ ఆంధ్రప్రదేశ్ని ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినీగా తయారు చేయడానికి, లేదా ఆంధ్రప్రదేశ్ని భారతదేశ ఒక అగ్రగామి రాష్ట్రంగా ప్రమోట్ చేయడానికి. ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడో విసిరవేయబడింది కాదు, విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కి కలిసి ఉన్నప్పుడు ఏ ప్రాశస్త్యం ఉందో దానికి మించినటువంటి విధంగా తయారు చేసిన మంచి రాజధాని అమరావతి అనేటువంటి ఒక హిస్టారికల్ నేమ్తో రాజధాని కానీ ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి, ఎందుకంటే కలెక్టర్ గారు చెబుతారు 2019 ముందే ఈ విగ్రహాలు వీటి గురించినటువంటి యాప్ ఏర్పాటు చేయటం, ఇవి ఆ క్యూఆర్ కోడ్ లాగా తీసుకొని వాటి గురించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్పడం, ఇవన్నీ కూడా
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ముందు చూపు బహుశా దేశంలో ఏ ముఖ్యమంత్రికి ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి విలక్షణ వినూత్నమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారంటే భారతదేశంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు. వారు స్ఫూర్తిగా వారు ఆలోచించి వాళ్ళ అధికారులు కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ జెండాని మహాత్మా గాంధీకి ప్రజెంట్ చేసేటువంటి సన్నివేశాన్ని ప్రజలకు ఇంకా బయటికి రావాలి. అక్కడ ఉన్న లీడర్స్ అందరూ కూడా జాతీయ నాయకులందరూ కూడా అక్కడ కనపడటం ఈరోజు నిజంగా నాకైతే ఒక అదృష్టంగా భావిస్తున్న అంత మంచి కార్యక్రమానికి వచ్చి వారు ఆ జాతీయ జెండాని ప్రజెంట్ చేస్తూ మహాత్మా గాంధీకి ఇచ్చే సన్నివేశాన్ని మనం అందరు లీడర్స్ ఉన్నప్పుడు చూడటం ఒకటి. అదే క్రమంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి ఈ విగ్రహాలు వాటి అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా తొలుత 5K హెరిటేజ్ వాక్ జరిగింది. నగరంలోని బాపు మ్యూజియం నుంచి మొగల్రాజుపురం గుహలు వరకు హెరిటేజ్ వాక్ జరిగింది. సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపద పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మ్యూజియం శాఖ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు, చరిత్రాభిమానులు, సంస్కృతి పరిరక్షణకు కట్టుబడి ఉన్న పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న అధికారులు, చరిత్ర పరిశోధకులు సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపద పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. హెరిటేజ్ వాక్ ద్వారా యువతలో చారిత్రక చైతన్యం, వారసత్వ పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని వివరించారు. ఫస్ట్ ఈవెంట్ ఇదైన తర్వాత ఇదే బాపు మ్యూజియం దగ్గర పెయింట్స్ కాంపిటీషన్ ఉంటుంది, క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది, ఫోటోగ్రఫీ కాంపిటీషన్ ఉంటుంది. అట్లాగే మన ఇంట్లో ఏదైతే వారసత్వంగా వచ్చిన పురాతత్వం నుంచి వచ్చిన వస్తువులు ఉంటాయో ఆర్టిఫాక్ట్స్ దాని డిస్ప్లే కూడా ఉంటుంది. అదైన తర్వాత ఇక్కడికి ఈ మ్యూజియం హిస్టరీ, కల్చర్, ట్రెడిషన్ గురించి డిస్కస్ చేయడానికి చాలామంది ఇంటెలెక్చువల్స్ వస్తున్నారు. ఇది ఈవినింగ్ 4-5 గంటల వరకు ఇక్కడ ఉంటుంది. ఇదైన తర్వాత జీవీఎంసీ స్టేడియంలో మన విజయవాడ మున్సిపాలిటీ స్టేడియంలో ఈవినింగ్ మ్యూజిక్ లైవ్ కన్సర్టు, డప్పు కళాకారుల ప్రదర్శన, అలాగే లైవ్ బ్యాండ్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఒక రోజు ఫుల్ పవర్ ప్యాక్డ్ వరల్డ్ మ్యూజియం డే సెలబ్రేషన్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంటు, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగము, ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, అట్లాగే కల్చర్ అండ్ క్రియేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్ట్రేస్ మీడియా సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ జిల్లా వాసులందరూ, అలాగే ముఖ్యంగా విజయవాడ వాసులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని కోరుకుంటూ, ముఖ్యంగా యంగ్ జనరేషన్స్కి ఫ్యూచర్ నెక్స్ట్ ఈ జెన్జీ జనరేషన్ ఏమన్నారో మీరు హిస్టరీ, కల్చర్ అండ్ మ్యూజియంస్ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఈ కార్యక్రమంలో. కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. దీనికి ముందుకు వస్తున్న ఆల్ ఆర్గనైజేషన్స్, ఇంటాక్ కావచ్చు, జిజ్ఞాస కావచ్చు, అలాగే ఎన్జిఓస్ కావచ్చు, స్పిరిటెడ్ ఇండివిజువల్స్ కావచ్చు, విజయవాడ వాసులు చాలామంది ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో సహృదయంగా పాల్గొనండి. ఇటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తూ యూత్స్ని మోటివేట్ చేస్తూ మన హిస్టరీ, మన కల్చర్, ట్రెడిషన్ గురించి తెలియజేస్తూ ఫ్యూచర్ని ఎలాగా మనము తీర్చిదిద్దుకోవాలి. మ్యూజియంలో విజ్ఞాన భాండాగారాలని, చరిత్ర విజ్ఞాన నిలయాలని రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడిపాటి పేర్కొన్నారు. ఇటీవల ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నామని, ఇప్పుడు ఇంత గొప్పగా అంతర్జాతీయ మ్యూజియం డేను నిర్వహించుకుంటున్నామని అంటే అందుకు కలెక్టరే కృషి కారణమని తెలిపారు. ప్రతి ఒక్కరూ మూలాలు తెలుసుకుని ముందుకు వెళ్లినప్పుడే సుస్థిర ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ రోజు ప్రారంభమైన యజ్ఞాన్ని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎందుకంటే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, గౌరవ కలెక్టర్ లక్ష్మీసా ఐఏఎస్ గారు కానివ్వండి, టూరిజం డిపార్ట్మెంట్ మా మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, చైర్మన్ బాలాజీ గారు, అదేవిధంగా కల్చర్ డిపార్ట్మెంట్ తరఫున మేమందరం కూడా ఈ మ్యూజియం మన వారసత్వాన్ని, మన సంస్కృతి, కళలని మళ్ళీ ప్రజలకు అందించాలనే ఇదితో లక్ష్మీసా గారి నేతృత్వంలో ఈరోజు ఇటువంటి కార్యక్రమం రూపొందించడం అనేది చాలా అరుదండి. ఎందుకంటే వరల్డ్ హెరిటేజ్ డేని మొన్న రీసెంట్గా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఎంతో అరుదుగా జరుపుకునే వరల్డ్ మ్యూజియం డేని మన బాపు మ్యూజియాన్ని ప్రొజెక్ట్ చేయడానికి దాన్ని కూడా వినియోగించుకోవడం అనేది కలెక్టర్ గారు ఎంత సంస్కృతి పరిరక్షణ కోసం తపన పడుతున్నారో మనందరికీ అర్థమవుతుంది. వారికి మేమందరం సంపూర్ణంగా సహకరిస్తూనే ఇంత గొప్ప సంపద మన దగ్గర ఉంది అని విజయవాడే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఇది కేవలం పాత వస్తువులు భద్రపరిచే ఒక స్థలమే కాదు, దీనికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. మన స్వాతంత్రోద్యమ సమయంలో 1921లో పింగళి వెంకయ్య గారు స్వయంగా గాంధీజీకి ఇక్కడ వారు రూపొందించిన జాతీయ పతాకాన్ని అందించిన ప్రదేశం ఇది. అంత గొప్ప చరిత్ర ఉన్న ప్రదేశంలో ఈరోజు కొన్ని వందల సంవత్సరాల నాటి శిల్పాలు కానివ్వండి, సంస్కృతికి సంబంధించిన మన
అప్పట్లో వంట పాత్రలు ఇవన్నీ కూడా భద్రపరచడం జరిగింది. మనం మ్యూజియంల కోసం పక్క దేశాలకు వెళ్ళి ఎక్కడెక్కడో ప్లేసెస్ వెతుక్కొని మరీ వెళ్తాం. కానీ ఈరోజు మన ఊర్లో ఉన్న బాపు మ్యూజియాన్ని ప్రతి ఒక్కళ్ళు సందర్శించండి. ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మన జాతి పైన ప్రేమతో మన సంస్కృతిని తెలుసుకుని వెళ్ళేవారిగా మీరు మిగిలిపోతారు. చాలా గొప్ప మీరు నేర్చుకునే లెర్నింగ్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లల్ని ఇందులోనూ వేసవి సెలవులు కాబట్టి ఖచ్చితంగా మీరు వేరే ఊర్లకు వెళ్ళడం కాదు, మన ఊర్లో ఉన్న సంస్కృతిని, మన ఊర్లో ఉన్న వారసత్వాన్ని గౌరవిద్దాం. అందరికీ హ్యాపీ మ్యూజియం డే. ప్రజలకు శాశ్వతమైన పరిష్కారాలు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో జరిగే ప్రజా ఫిర్యాదుల్ని పరిష్కార వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షిస్తూ 3 కార్యాలయాల అధికారులతో గత వారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పరిష్కరించిన దరఖాస్తులపై సమీక్షించారు. పరిష్కరించిన ప్రతి ఫిర్యాదులో నాణ్యమైన శాశ్వతమైన పరిష్కారం అందించాలని, ప్రజలకు పరిష్కారం చూపించాలి తప్ప వేరే శాఖలపై సమస్యను మళ్లించకూడదని అధికారులను హెచ్చరించారు. శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని, వచ్చిన ప్రతి ఫిర్యాదు శాఖల సమన్వయంతో పరిష్కరించాలని కమిషనర్ అన్నారు. క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు పొంది మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి బీబీ దస్తిరాస్తులకి చెందిన డాక్యుమెంట్లు, కారు, బైకు, 122 గ్రాముల బంగారం, 927 గ్రాముల వెండి, 9 ఏటీఎం కార్డులతో పాటు 11,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అత్యంత కీలకమైన కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన అధికారుల్ని, సిబ్బందిని సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న అభినందించారు. విజయవాడలోని యాక్సిస్ బ్యాంకు, పలు బ్యాంకుల్లో 26 సేవింగ్స్ ఖాతాలను తెరిచి క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు తీసుకుని కట్టకుండా మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్న నీలం పవన్ కుమార్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. సిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సైబర్ క్రైమ్ డీసీపీ కె కృష్ణ ప్రసన్న ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కృష్ణా జిల్లా గూడూరు గ్రామానికి చెందిన నీలం పవన్ కుమార్ ఈ సేవలో పనిచేసే క్రమంలో జల్సాలకు అలవాటు పడి జీతం సరిపోకపోవడంతో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి తప్పుడు శాలరీ స్లిప్స్, ఐడి కార్డులు, బ్యాంకు లోన్ పొందడానికి అవసరమైన పత్రాలు అన్ని తయారు చేసుకున్నాడు. వాటిని ఉపయోగించి ఫేక్ అకౌంట్ లో దాదాపు 5.25 కోట్ల రూపాయల రుణాలు తీసుకుని జల్సా చేశాడు. అతని వద్ద నుండి 34 స్థిరాస్తులకు చెందిన డాక్యుమెంట్లు, కారు, బైకు, 122 గ్రాముల బంగారం, 927 గ్రాముల వెండి, 9 ఏటీఎం కార్డులతో పాటు 11,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న వివరించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిని ఆమె అభినందించారు. ఇప్పుడు కాదు, 2021 లోని 21 నుంచి 2019 నుంచి యాక్చువల్ గా 2019 నుంచి ఈ అక్యూజ్డ్ పేరు ఎవరంటే నీలం పవన్ కుమార్. యాక్చువల్గా మా దగ్గరికి కంప్లైంట్ వచ్చింది, యాక్సిస్ బ్యాంక్ నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పలు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంతమంది వ్యక్తులు కొన్ని అకౌంట్స్, అంటే దాదాపు ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్లోని కొన్ని అకౌంట్స్, ఒక బ్యాంక్లో, ఒక బ్రాంచ్లో, ఒక యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్లోని ఒక 10 అకౌంట్లు, ఒక 5 అకౌంట్స్, 6 అకౌంట్స్, అలాగే ఆల్ టుగెదర్ 3 పోలీస్ స్టేషన్స్ పరిధిలోని ఒక 26 అకౌంట్స్ కొంతమంది ఖాతాలు ఓపెన్ చేసి, అది సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, అది ఓపెన్ చేసి దాని ద్వారా అవి ఎలా ఇచ్చారంటే పిక్చర్, దోస్ అకౌంట్స్ ఆర్ శాలరీడ్ అకౌంట్స్ అన్నట్టు, శాలరీ పర్పస్ కోసం ఓపెన్ చేసిన అకౌంట్స్ అన్నట్టు చేసి దాని ద్వారా క్రెడిట్ కార్డ్స్ అండ్ దాని ద్వారా లోన్స్, చాలా మటుకు లోన్స్ తీసుకొని, ఈ లోన్స్ క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకున్న లోన్స్, మామూలుగా ఖాతాల ద్వారా తీసుకున్న లోన్స్ దాదాపు ఒక 5.6 crores వరకు తీసుకొని ఎగ్గొట్టడం జరిగింది అనేది కంప్లైంట్ మా దగ్గర. సో అది వీ థాట్ ఇనిషియల్లీ దట్ ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ పర్సన్స్, ఎందుకంటే ఇన్ని అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి గ్రూప్ ఆఫ్ పర్సన్స్ చేశారని చెప్పి అనుకున్నాము. సో వీ స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ త్రూ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ ఆల్సో అకౌంట్ అనాలిసిస్, ఇంకా వేరే బేసికల్గా ఈ కేసు ఛేదించిన మటుకు టెక్నికల్ అనాలిసిస్ ద్వారా. సో దానిలోని ఇన్వెస్టిగేట్ చేసి నీలం పవన్ కుమార్ అనే వ్యక్తి ఈజ్ ద పర్సన్ హూ ఈస్ బిహైండ్ దిస్ ఫ్రాడ్ అనేది మేము కనుక్కున్నాం. ఇది సైబర్ క్రైమ్లో ఎందుకు రిపోర్ట్ చేయబడిందంటే ఇంపర్సనేషన్ చేశాడు అండ్ వేరే వాళ్ళ ఐడెంటిటీస్ని థెఫ్ట్ చేసి దాని ద్వారా ఖాతాలు ఓపెన్ చేశాడు. అలాగే మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ మ్యూల్ అకౌంట్స్ ద్వారా బ్యాంక్ వాళ్ళని చీట్ చేసి అది తన సొంత లాభానికి యూజ్ చేసుకున్నాడు. కాబట్టి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆఫ్టర్ క్యారింగ్ అవుట్ ఇన్వెస్టిగేషన్. ఇది మోడస్ ఆపరండి. మాకు ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అంతకుముందు 2019 ఆ ప్రాంతం వరకు 2019 నుంచి 20 వరకు హీ యూస్ టు వర్క్ యాజ్ మీ సేవాలో అని పనిచేసేవాడు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజల నడ్డి విరిచారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు 3 రూపాయలు పెంచి దేశంలోని ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచారని వ్యంగ్యం ప్రదర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంపై పటమట ఎన్ఎస్ఎం స్కూల్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ ఏమైందని, పెట్రోల్ ధరలు తగ్గిస్తామని గట్టిగా చెప్పిన లోకేష్ ఇప్పుడు ఏమయ్యారని గట్టిగా విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే మాత్రం కెమెరాలు పట్టుకొని మరీ సైకిళ్లు తొక్కుతున్నారని, 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా సామాన్య ప్రజానికం నడ్డి విరిచే విధంగా ఈ 2 సంవత్సరాలుగా వాళ్ళు పరిపాలన చేస్తాం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ మీద, అదేవిధంగా డీజిల్ మీద 3 రూపాయలు పెంచి దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఎక్కువగా రేట్లు ఉండే విధమైన పరిపాలన చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు, ఇదే నారా లోకేష్ గారు ఆ రోజు ఎన్నికలకు ముందు లోకేష్ గారు ఆయన ఒక యువగలం పాదయాత్ర సమయంలో అమ్మ, అక్క, చెల్లి, అన్న, నాదే బాధ్యత, మీరు కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించండి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే బాధ్యత నాది అని చెప్పని ఆ రోజు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. దానికి ఇదిగోండి ఎంత గట్టిగా మేము తగ్గిస్తామని చెప్పని ఆ రోజు నారా లోకేష్ గారు చెప్పారు. మరీ ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గంలో ఇక్కడికి పాదయాత్ర వచ్చినప్పుడు మా ఆటో నగర్ ప్రాంత సోదరులతో, మా లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో మీటింగ్ ఏర్పాటు చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొనసాగుతున్న పలు సమస్యల్ని బ్యాంకు యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని అఖిల భారత స్టేట్ బ్యాంక్ స్టాఫ్ ఫెడరేషన్ విజయవాడ మాడ్యూల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ విఎస్ఆర్ శేఖర్ డిమాండ్ చేశారు. అఖిల భారత స్టేట్ బ్యాంక్ స్టాఫ్ ఫెడరేషన్ పిలుపు మేరకు విజయవాడ ధర్నా చౌక్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొనసాగుతున్న పలు సమస్యల్ని గురించి ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ ఎన్నో దఫాలుగా చర్చలు జరిపిన ఫలితం లేకపోవడంతో ఉద్యోగులు 16 డిమాండ్లతో ఈ నెల 4వ తేదీన సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. డిమాండ్లను యాజమాన్యం తక్షణమే పరిష్కరించిన పక్షంలో ఈ నెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు యూనియన్ నాయకులు ప్రకటించారు. స్టాఫ్ ఫెడరేషన్ తరఫున ఈ నెల 25, 26 తారీఖున 2 రోజులు స్టేట్ బ్యాంక్లో ఉన్నటువంటి క్లర్కల్ స్టాఫ్ మాత్రమే సమ్మెలో చేస్తున్నాము, భారత్ బంద్ చేస్తున్నాము మేమందరూ కూడా. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 16 డిమాండ్లు అంతర్గతంగా ఉన్నటువంటి మా బ్యాంకులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో 16 డిమాండ్ల మేరకు ఇవి గత సంవత్సరం కాలం నుంచి మా ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి కమ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ గారు వివిధ దఫాలుగా మేనేజ్మెంట్తో చర్చించిన, వివిధ రకాలుగా మెమోరాండమ్స్, బైపార్టెడ్ మీటింగ్స్ జరిగినా కూడా ఈ రోజు వరకు కూడా మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి మాకు సమాధానం రాకపోవడంతో ఈ నెల 4వ తారీఖున మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. గత 4వ తారీఖు నుంచి కూడా బ్యాడ్జ్ వేరింగ్ చేయడము, బ్రాంచెస్లో మేము మాస్కులు ధరించి మాట్లాడుకుని ఉండటము, సైలెంట్ సిట్ ప్రోగ్రామ్ అని చెప్పి ధర్నాలు చేయడము, ప్రెస్ మీట్లు పెట్టడము, ట్విట్టర్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడము. 2 రోజుల కిందట మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే ఉంటారో ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్స్లో ఎంపీస్ అందరికీ కూడా మా సమస్యల మీద వారికి మెమోరాండం కూడా సమర్పించాము. ఈరోజు ధర్నా చేస్తున్నాము. మళ్ళీ ట్విట్టర్ క్యాంపెయిన్, అలానే లైటింగ్ ల్యాంప్ చేస్తూ ధర్నా కూడా చేస్తాము. చివరికి మొన్న చీఫ్ లేబర్ కమిషనర్ ఢిల్లీ వారితోనూ, రీజనల్ లేబర్ కమిషనర్ హైదరాబాద్ వారితో కూడా మేనేజ్మెంటు, లేబర్ కమిషన్ మధ్యలో మా యూనియన్ కూడా చర్చలు జరగడం జరిగింది. కానీ ఒక కొలిక్కి రాకపోవడంతో దాన్ని రేపు 27వ తారీఖున ఢిల్లీలో ఉన్నటువంటి చీఫ్ లేబర్ కమిషనర్ వారు దాన్ని వాయిదా వేసి మేనేజ్మెంట్ని మళ్ళీ యూనియన్స్ని కూర్చోబెట్టి చర్చలు జరపడానికి వాళ్ళు ఆ డేట్ ఇచ్చారు. ఒకవేళ కనుక 27వ తారీఖు యూనియన్ తరఫున వెళ్ళినటువంటి మా నాయకులకి ఎలాంటి సమాధానము, తృప్తికరమైన సమాధానం రాకపోతే మాత్రం ఈ నెల 25, 26 తారీఖు మాత్రం ఆల్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్ బ్యాంకుల్లో, ఒక్క స్టేట్ బ్యాంకులో మాత్రమే క్లర్కల్ అండ్ మెసెంజర్స్ అందరం కూడా స్ట్రైక్లో వెళ్ళటం జరుగుతుంది.
దీనికి పూర్తి బాధ్యత మేనేజ్మెంట్ తీసుకోవాలి. దేశానికి విశిష్ట సేవలు అందించిన మహానుభావుడు డాక్టర్ కెఎల్ రావు అని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ 33వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గార్లపాటి విజయ్ కుమార్ కొనియాడారు. పులిచింతల ప్రాజెక్టుకు కెఎల్ రావు గారి పేరు పెట్టడం ఆయనకు లభించిన గొప్ప గౌరవమని, ఇటువంటి మహానుభావుల సేవలను భావితరాలకు తెలియచేయటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. 33వ డివిజన్ సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ వద్ద ప్రముఖ ఇంజనీర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపకర్త మాజీ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ కానూరి లక్ష్మణరావు కెఎల్ రావు వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ఆదేశాల మేరకు దేశానికి విశిష్ట సేవలు అందించిన మహానుభావుడు డాక్టర్ కెఎల్ రావు సేవలను స్మరించుకోవడం గర్వకారణమని తెలియజేశారు. ఈ కార్యక్రమం డివిజన్ పార్టీ ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గ సత్యనారాయణపురంలో డివిజన్ పార్టీ అధ్యక్షులు గార్లపాటి విజయ్ కుమార్ గారు, అదేవిధంగా ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళందరి నడుమ ప్రముఖ ఇంజనీర్ అయినటువంటి కెఎల్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పేదవాళ్ళందరికీ కూడా మామిడికాయలు, మజ్జిగ పంపిణీ ఇవన్నీ కూడా చేయటం చాలా సంతోషకరం. మనందరికీ కూడా అప్పట్లో ఇంజనీర్ చదవాలన్న యువతకి ఎంతో ప్యాషన్. కెఎల్ రావు గారు లాంటి ఒక పర్సనాలిటీని ఆదర్శంగా తీసుకుని ఎవరైతే నాగార్జున సాగర్ డ్యామ్ వంటి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ని రూపకల్పన చేసి నీరు ఉంటేనే నాగరికత ఉంటుంది అని చెప్పి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి కెఎల్ రావు గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు అందరం కూడా ఒక రోల్ మోడల్గా, ఇన్స్పిరేషన్గా తీసుకుని యువత అంతా కూడా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపుతూ అటువంటి ఆయన గొప్ప వ్యక్తి లాంటి బాటలో నడవాలని ఒక ఆలోచనతో ఇటువంటి వాళ్ళ ఒక జయంతి అప్పుడైనా, వర్ధంతి అప్పుడైనా వాళ్ళని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు గుర్తుపెట్టుకొని ఒక మంచి కార్యక్రమాన్ని స్వీకరించినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు చేసిన గొప్ప వ్యక్తి మన కెఎల్ రావు గారు. ఎందుకంటే ఒక నాగార్జున సాగరే కాకుండా యావత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రముఖ నగరాల్లో ఉన్నటువంటి డ్యామ్స్ అన్నిటినీ కూడా ఆయన ఆలోచనలతో, ఆయన రికమెండేషన్స్తో ముందుకెళ్ళడం కూడా సంతోషకరం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది అనే ఒక గొప్ప వ్యాఖ్యానం చెప్పినటువంటి వ్యక్తి, ఒక గొప్ప ఇంజనీర్. కాబట్టి అటువంటి ఆయన్ని రానున్న రోజుల్లో కూడా గుర్తుపెట్టుకుని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ సెంట్రల్ నియోజకవర్గంలో తప్పనిసరిగా రాష్ట్ర నాయకులనే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరినీ కూడా గుర్తుపెట్టుకుంటూ ముందుకెళ్తామని మరొకసారి తెలియజేసుకుంటూ జోహార్ కెఎల్ రావు గారు అన్న సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలనలో పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు విమర్శలు గుప్పించారు. కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో తెగిపోయిన అవయవాన్ని కుక్క తీసుకుని వెళ్లటమే ఇందుకు నిదర్శనమని అన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో కాంగ్రెస్ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో తెగిపోయిన అవయవాన్ని సరిగ్గా దాచి ఉంచలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందని వాపోయారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ మంత్రి మాత్రమే కాకుండా ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారని, అయినప్పటికీ ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉండటంపై కూటమి ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని మండిపడ్డారు. అలాగనే దుర్గగుడిలో వరుసగా ఏర్పడుతున్న అధికారులేమికి పరిష్కారంగా ఒక సీనియర్ అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. కొత్త విద్యా సౌకర్యాలు, రవాణా కేంద్రాలతో సహా సింగినగర్ ప్రాంతంలో తక్షణ పట్టణాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. స్థానిక మరియు రాష్ట్ర సమస్యల్ని పరిష్కరించకపోతే మరిన్ని నిరసనలు చేపడతామని హెచ్చరించారు. పేషెంట్స్ అనుసంధానమైనటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మొన్నటి రోజున నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నట్టుగా అది డాక్టర్లు తొలగించినటువంటి ఒక కాలుని అక్కడే ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఒక గదిలో నాకు తెలిసి ఒక స్టోర్ రూమ్ లాగా పెట్టి అక్కడ చాలా జాగ్రత్తగా గురించి వెళ్ళేటప్పుడు తాళం వేస్తాం. అటువంటిది ఆ రోజు కుక్క నోట కరుచుకుని అక్కడ పేషెంట్లు, వారి బంధువులు, హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా నిర్ఘాతపోయే పరిస్థితుల్లో అది వేరు విహారం చేస్తే సూపరింటెండెంట్ గారికి కానీ, అక్కడ ఏజెన్సీలో ఉన్న వాళ్ళకి కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కానీ ఎవరికి కూడా పట్టినట్టు వ్యవహరించేది చాలా దారుణమైనటువంటి సంఘటన. ఈ రాష్ట్రంలో వైద్య శాఖ మంత్రి ఉన్నటువంటి సత్యకుమార్ గారు, ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కాదు, ఎన్టీఆర్ జిల్లాకు కూడా వారు ఇన్ఛార్జ్ మంత్రివర్యులుగా ఉన్నారు. ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి
మంత్రిగా ఉన్నటువంటి జిల్లాలో ముఖ్యంగా కోతవేటు దూరంలో వాళ్ళ రాజధాని దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇటువంటి ఘోరం జరిగితే నైతిక బాధ్యతగా సత్యకుమార్ గారు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత దీని మీద ఉంది. మందులు లేవు, పేషెంట్లకి వాళ్ళ ఫ్యాన్లు తిరగట్లా, ఏసీలు పనిచేయట్లా, అక్కడ ఎక్స్రేలు పనిచేయట్లా, స్కానింగ్ రిపోర్ట్ రావట్లా, బ్లడ్ లేదు, అష్ట కష్టాలు పడతారు. దాని మీద సపరేట్గా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తారు కూడా ఈ సందర్భం మీకు సవింగా మనం చేస్తూ ఇవాళ నగరాభివృద్ధి జరుగుతున్నదని చెప్తున్నారు కూటమి ప్రభుత్వంలో. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ నేను ఒకటే ప్రశ్నిస్తాను. ఇవాళ కనవరం విమానాశ్రయం అనేటటువంటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా దాన్ని గుర్తించడం జరిగింది. ఇవాళకి కూడా దానికి సంబంధించినటువంటి పనులు విధివిధానాలు ఎక్కడేసాము ఒకళ్ళంటే అక్కడ వేసినట్టు ఉంది. దానికన్నా వెనకాల వచ్చినటువంటి వాళ్ళ మరి అక్కడ నగర ప్రజలకు సరికొత్త వినోదాన్ని ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన జీవన్ సాగర్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కు సందర్శకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దుబాయ్ వాటర్ ఫాల్ వద్ద సందర్శకులు తాకిడితో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కరూ సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. భవానీపురం పున్నమిఘాట్ పక్కనే ఉన్నటువంటి బబ్బూరి గ్రౌండ్స్ లో జీవన్ సాగర్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ లో దుబాయ్ వాటర్ ఫాల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ సందర్శకులను నిత్యం వేలాది మంది తరలి వస్తూ ఉన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వాటర్ ఫాల్ వద్ద ఫోటోలు సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు పి కృష్ణ మీడియాతో మాట్లాడారు. విజయవాడలోనే మొట్టమొదటిసారిగా దాదాపు 200 అడుగుల పొడవు 50 అడుగుల వెడల్పుతో ఈ దుబాయ్ వాటర్ ఫాల్ ఎగ్జిబిషన్ ని రూపొందించినట్లు ఆయన తెలియజేశారు. సుమారు 60 అడుగుల ఎత్తు నుండి కొండలపై నుంచి కిందకు జాలువారే సహజ సిద్ధమైన జలపాతం లాంటి అనుభూతిని ఈ వాటర్ ఫాల్స్ నగర ప్రజలకు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు శ్రీ విజయలక్ష్మి వారి ఊటీ, సిమ్లా మిర్చి బర్జీ, చాట్ బండర్, గోబీ మంచూరియా, వెజ్ మంచూరియాతో కూడిన అనేక రకాల రుచికరమైన ఫుడ్ కోర్ట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. పిల్లలు పెద్దల్ని అలరించేందుకు జైంట్ వీల్, కొలంబస్, టోరాటోరా వంటి లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ తో పాటు చిల్డ్రన్ రైడ్స్, ఎయిర్ బౌన్సర్స్, వాటర్ బోటింగ్ వంటి పలు రకాల వినోద కార్యక్రమాలని పూర్తి స్థాయిలో సిద్ధం చేసినట్లు ఈ సందర్భంగా వివరించారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుందని అన్నారు. ఈ వేసవి కాలంలో నగర ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ ని సందర్శించి జలపాతపు అనుభూతిని ఆస్వాదించి విజయవంతం చేయవలసిందిగా కోరారు. సాగర్ ఎగ్జిబిషన్ మన విజయవాడలోనే మొట్టమొదటిసారిగా భవానీపురం పున్నమిఘాట్ పక్కనే ఉన్నటువంటి బబ్బూరి గ్రౌండ్స్లో దాదాపు 200 అడుగుల్లో 50 అడుగుల వెడల్పులో మరి దాదాపు 60 అడుగుల ఎత్తులో నుంచి కొండ మీద నుంచి కింద పడే జలపాతంలాగా మన బబ్బూరి గ్రౌండ్స్లో దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వాటర్ ఫాల్ ఎగ్జిబిషన్ ద్వారా విజయవాడ ప్రజలందరికీ మంచి వినోదాన్ని అందించడానికి, అదేవిధంగా మరి జలపాతపు అనుభూతిని అందించడానికి బబ్బూరి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన దుబాయ్ వాటర్ ఫాల్స్ మన సందర్శకుల కోసం ఎదురు చూస్తూ ఉంది. కేవలం ఈ యొక్క వాటర్ ఫాల్సే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి షాపింగ్ స్టాల్స్, అదేవిధంగా శ్రీ విజయలక్ష్మి వారి ఊటీ సిమ్లా మిర్చి బజ్జీ, చాట్ బండార్, గోబీ మంచూరియా, వెజ్ మంచూరియా, అనేకమైన వివిధ రకాలైన ఫుడ్ కోర్ట్స్ కూడా విజయవాడ ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్, జైంట్ వీల్, కొలంబస్, సెలంబో, టోరాటోరా, చిల్డ్రన్ రైడ్స్, ఎయిర్ బౌన్సర్స్, వాటర్ బోటింగ్, అనేకమైన అమ్యూజ్మెంట్ రైడ్స్ పూర్తి స్థాయి ఏర్పాట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. దయచేసి విజయవాడ ప్రజలందరూ మరి యొక్క ఎగ్జిబిషన్ని సందర్శించి మరి ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా మే 1వ తారీఖు నుంచి ప్రారంభించబడిన ఈ ఎగ్జిబిషన్ జూన్ 15వ తారీఖు వరకు విజయవాడ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. దయచేసి ఎగ్జిబిషన్ని సందర్శించి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు జీవన్ సాగర్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్. విజయవాడ నగరంలో సమ్మర్ స్పెషల్ అట్రాక్షన్ గా ఏర్పాటు చేసిన రోబోటిక్ పార్క్ ఎగ్జిబిషన్ సందర్శకులను కనువిందు చేస్తోంది. నయాగరా వాటర్ ఫాల్స్ తో ఆహ్లాదకర వాతావరణంలో విశేషంగా ఏర్పాటు చేసిన ఆకృతులతో ఆకట్టుకుంటుంది. విజ్ఞాన వినోదాత్మకంగా రూపొందించిన వైష్ణవి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కి సందర్శకుల నుంచి మంచి స్పందన లభిస్తుందని, ప్రతి ఒక్కరూ వచ్చి ఎగ్జిబిషన్ ని తిలకించాలని నిర్వాహకులు నందివాడ కిరణ్ కుమార్ తెలిపారు. విజ్ఞాన వినోదాత్మకంగా రూపొందించిన వైష్ణవి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ విద్యాధరపురం, లేబర్
కాలనీ గ్రౌండ్స్ లో విజయవంతంగా కొనసాగుతుంది. సమ్మర్ స్పెషల్ అట్రాక్షన్ గా ఈసారి రోబోటిక్ పార్క్ నయాగరా వాటర్ ఫాల్స్ తో కనువిందు చేస్తోంది. పిల్లలతో పాటుగా పెద్దవారిని కూడా ఆకట్టుకుంటూ వేలాదిగా సందర్శకుల్ని తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు నందివాడ కిరణ్ మాట్లాడారు. విజ్ఞాన వినోదాత్మకంగా రూపొందించిన వైష్ణవి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కు విశేష స్పందన లభిస్తుందని తెలియజేశారు. ఈ సరికొత్త ఎగ్జిబిషన్ యొక్క స్పెషాలిటీ రోబోటిక్ బటర్ఫ్లై పార్క్ లో సీతాకోక చిలుకలు, తూనీగలు, తేనెపట్టు పురుగులు ఇలా రకరకాల ప్రకృతిలో ఉన్నటువంటి చిరు ప్రాణులు ఎంతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ ఎగ్జిబిషన్ 45 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, సాయంత్రం 4 గంటల నుండి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని చెప్పారు. అందరూ తమ ఎగ్జిబిషన్ ని సందర్శించాలని, ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్ అండి. మేము ఈ సమ్మర్ హాలిడేస్ సందర్భంగా మేము ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సితారా గ్రౌండ్స్లో రోబోటిక్ బటర్ఫ్లై మరియు వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసామండి సమ్మర్ హాలిడేస్ సందర్భంగా. మా ఈ ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే కాన్సెప్ట్తో మేము వచ్చామండి. అది దేనికంటే ఇప్పుడు ఇక్కడ మేము పెట్టింది రోబోటిక్ బటర్ఫ్లైస్ అండి. రాబోతున్న తరానికి, పిల్లలకి, అందరికీ కూడా ఇప్పుడు నిజమైన సీతాకోక చిలుకలు, బటర్ఫ్లైస్ అయినా ఎక్కడా కనబట్టలే. మనం పర్యావరణాన్ని రక్షించుకుంటే మనం ఇలా రోబోటిక్స్లో ఫ్యూచర్లో పిల్లలకి చూపించకుండా ఉంటాం అనే ఉద్దేశంతో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం, వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడం కోసం ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో ఇంకా అమ్యూజ్మెంట్ రైడ్స్ ఉన్నాయి, స్టాల్స్ ఉన్నాయి, గృహోపకరణాల స్టాల్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు వచ్చి, ఫ్యామిలీస్ అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. గృహోపకరణాల స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, అలాగే గ్రోసరీ ఐటమ్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ కూడా మాకు ఇక్కడ ప్రతి ఐటెం కూడా 10 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి. స్టాల్స్లో కూడా 10 రూపాయల నుంచి 100 రూపాయల దాకా అలా ఉన్నాయి. పిల్లలకి రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్ ఉన్నాయి. ఇంకా పెద్దవాళ్ళ కోసం జెయింట్ వీల్, కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ ఇలాగ అమ్యూజ్మెంట్ రైడ్స్ ఉన్నాయి. ఈ సమ్మర్ హాలిడేస్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం అందరినీ. ఈ ఎగ్జిబిషన్ ఇంకా 1 మంత్ 20 డేస్ ఉంటుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసర వస్తువుల ధరలను పెంచేసి ప్రజల్ని రోడ్డున పడే పరిస్థితికి తీసుకువచ్చిందని కాంగ్రెస్ విజయవాడ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అంబానీ, ఆదానీలకు న్యాయం చేయడం కోసం 150 కోట్ల మంది ప్రజలపై భారం మోపడం సరికాదని తూర్పారపట్టారు. కేంద్రం పెంచిన ధరల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసర వస్తువులపై ధరలు అమాంతం పెంచడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్ నుండి ఏలూరు రోడ్డు వరకు ఆటోకు తాడు కట్టి లాగుతూ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరల్ని ఆకాశాన్ని అంటే విధంగా పెంచేసి ప్రజలను ఇబ్బందులకి గురి చేస్తున్నారని మండిపడ్డారు. కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ అంశాలపై నోరు మెదపటం లేదని, ఇది సిగ్గుచేటని తెలిపారు. ప్రజల పక్షాన పోరాడుతున్నది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, రానున్న 2029 ఎన్నికలలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వటం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మొన్న 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగేటప్పుడు ఎన్నికల ప్రచారంలో చెప్పాడు, ఈ దేశంలో ఎవరికి కూడా నేను పన్నుభారం కానీ, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల భారం కానీ పెంచకుండా పాలన అందిస్తాను. 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినటువంటి మరుక్షణాడే ఆయన ఏమంటే గ్యాస్ సిలిండర్కి 993 రూపాయలు పెంచడం జరిగింది. ఇవాళ వరుసనే పెట్రోల్ మీద, డీజిల్ మీద, అలాగే సిఎన్జి గ్యాస్ మీద విపరీతమైనటువంటి ధరలు పెంచడం అనేటువంటిది ఇవాళ జరిగింది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వస్తువులకి, ట్రాన్స్పోర్ట్ రంగానికి, సామాన్యులకి, రైతులకి, ఆక్వా రైతులకి, అలాగే మామూలుగా అన్ని రకాలైనటువంటి వస్తు సేవలు పెరిగే పరిస్థితి తీసుకొచ్చాడు వాళ్ళు నరేంద్ర మోడీ గారు. ఇవాళ వాళ్ళు దీన్ని జిఎస్టీలో తీసుకురాలేకపోయారు. పెట్రోల్, డీజిల్ని వాళ్ళ పాపాల గడపని వాళ్ళ స్నేహితులు ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారు ఇవాళ అబానీ గారికి, అందానీ గారికి న్యాయం చేకూర్చడం కోసం ఇవాళ 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశంలో ఉన్న ప్రజల మీద, అందరి మధ్య కూడా ఇది మోపడం అనేటటువంటి చాలా దుర్మార్గం. ఇవాళ ఇప్పటికే రాహుల్ గాంధీ గారు చెప్పారు, మళ్ళీ 10 రూపాయలు పెంచే ఆలోచనలో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం వారని. అలాగే జరుగుతున్నది. ఇవాళ ఏ విషయాల్లో కూడా, ఏ వ్యవస్థలను కూడా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. ఆ నిట్టి పేపర్లు లీక్ అయినాయి, ఎంతోమంది యువకులు చనిపోతున్నారు. దేనికి జవాబుదారీతనం లేదు. మాట్లాడితే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెబుతారు.
మణిపూర్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏం చేసింది? మానవ హోమం జరిగితే ఆపగలిగిందా? ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలోని బాపు మ్యూజియంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మ్యూజియం డే వేడుక. అంతర్జాతీయ మ్యూజియం డే వేడుకలో పాల్గొన్న ఏపీ టీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ. మ్యూజియంలు నాగరికత వికాసాన్ని ప్రతిబింబించే జ్ఞాన నిలయాలన్న ఏపీ టీడీసీ చైర్మన్. సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపద పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీష. సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపద పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపిన కలెక్టర్. పురాతన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు మన నాగరికతకు ప్రతీకలని వెల్లడి. మ్యూజియంలు, విజ్ఞాన భాండాగారాలన్న రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి. చరిత్ర, సంస్కృతిని సంరక్షించే విజ్ఞాన నిలయాలని వెల్లడి. మన పుస్తకాల్లో చదువుకున్న చరిత్రను అనుభవించేందుకు మ్యూజియంలు గొప్ప వేదికలని వ్యాఖ్య. విజయవాడ నగరపాలక సంస్థలు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ప్రజలకు శాశ్వతమైన పరిష్కారాలు అందించాలన్న నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.